మాట్లాడతారు. కొంతమంది దేవుడు నాతో మాట్లాడాలంటారు. దేవుడు అదేంటి వాక్యమేంటి, వాక్యమే దేవుడైన ఈ దినం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడి మన యొక్క ఈ ఆదివారాల్లో ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడి మన జీవితాన్ని ఆయన ఉన్నతమైనటువంటి స్థాయిలో చేసి మనము క్రీస్తుకి అనేక ప్రజలకి ఉపయోగపడేటువంటి పాత్రగా మనం ఉపయోగపడాలని దేవుడు ప్రతి ఆదివారం అనేక సందర్భాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కానీ ఒక మానవుడే మాట్లాడుతున్నాడని మనిషి గ్రహించి దేవుని మాటకు లోబడలేకపోతా ఉంది. చూడండి, కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మనం గుర్తు చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం గుర్తు జరగాలి. మన జీవితంలో కూడా దేవుడు పిలిచినటువంటి పిలుపునకు మనం లోబడలేదా? దేవుడు మనం పిలిచినటువంటి పిలుపునకు మనం లోబడలేదా? ఆయన ఎన్నిసార్లు పిలిచుంటాడో, ఎన్నిసార్లు నీ కొరకు ఆయన మాటి మాటికి మన ఆడుతున్నటువంటి అబద్ధాలు, కోపము, ద్వేషము, అసూయ వీటిని బట్టి దేవుడు మరలా ఎన్ని మార్లు సిలువేయబడుతూ ఉన్నాడో, ఎన్ని మార్లు సిలువేయబడుతూ ఉన్నాడో, ఎన్ని మార్లు మన అబద్ధముల చేత ఆయన మరలా పేతురు అబద్ధం ఆడినట్లుగా మరలా ఆయన సిలువకెక్కినట్లుగా మనం ఎన్ని మార్లు మనం అబద్ధం ఆడి దేవుణ్ణి మనం కింతపరుస్తూ ఉన్నాము. ఆయన పిలిచిన పిలుపునకు లోబడే మనసు మనకు కావాలంట. చూడండి, నిన్ను గొప్పవారిగా చాలా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మనందరినీ చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. నీవే ఒక పెద్ద ప్రసంగికురాలుగా, నీవే పెద్ద ప్రసంగికుడిగా దేవుడు తయారు చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ మానవుడు తన యొక్క లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలతో నడవడాన్ని బట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ ఉద్దేశాలని సంపాదించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి పిలిచిన పిలుపునకు లోబడే మనసు ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండాలి. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయగలరు. కానీ ఒక్కసారి పేదరికి పరిచయం అయ్యారు. ఒక్కసారి చూడండి, ఆంధ్రియ వెళ్ళి వెంటనే తన సహోదరుడైనటువంటి పేదరికి చెప్పాడు. మరి మన జీవితంలో కూడా మన సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుని మన ద్వారా ప్రభు యొక్క మహిమను మనం పొందుకుని ఆ మహిమను మన సహోదరులకి, మన బంధువులకి, మన స్నేహితులకి చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38